నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరియు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం, గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశాము. మరియు కొత్త కాలనీ దండు సారయ్య ఆధ్వర్యంలో కొత్త కాలనీలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం మడత ఏక్తా హౌస్ టీమ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ రోజు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రేఖా రవిశంకర్, పివి కృష్ణారావు, సిహెచ్ రమేష్, దండు సారయ్య, కోటగిరి రాజు, మామిడి శివ, మునాఫ్, గిన్నారపు రాజేష్, బాలడుగు రాజశేఖర్, బాణాల శ్రీను, మేకల నగేష్, బండి సతీష్ గౌడ్, బిఎస్ఆర్ రాచపల్లి శ్రీను, తుంగపల్లి మహేష్, కుక్కమూడి రాము, కంది సదా, శేషు, భారత్, మీరా, యశ్వంత్, గోపి, విన్ను, భాస్కర్, ఉమకర్, మధు, చరణ్, సురేందర్, వెంకట్, మహేష్, పాసి, బన్సీ, చింటూ, రాజు, అజయ్, మేకల ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్ర. मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा. जय तेलंगाना, केसीआर గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఇల్లెందు పట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లెందు పట్టులోని తెలంగాణ భవన్లో వారి సహచరుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో అదేవిధంగా స్వతంత్రం సాధించుకున్న తర్వాత ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క త్యాగ ఫలితంగా సాధించుకున్నటువంటి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా అగ్రదేశంగా నిలపాలని ఒక కృతనిశ్చయంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేసి 1950 జనవరి 26వ తారీఖున ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరుచుకునే దినం ఇది. ఈ దినం రోజు మనం అందరం కూడా ఆ మహానుభావులను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఇంత సమానత్వం, స్వేచ్ఛ, స్వతంత్రాలతో జీవిస్తున్నామంటే అటువంటి మహానుభావుల యొక్క అంకిత భావం, మన దూరదృష్టితోటి ఏర్పాటు చేసినటువంటి చట్టాల ద్వారా ఈరోజు మనం అందరం కూడా సమానత్వము, సామాజికంగా అన్ని రంగాల్లో భావ స్వాతంత్రం కానీ, భావ స్వేచ్ఛ ప్రకటన కానీ, ఏ మతం స్వీకరించినా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇవన్నీ కూడా ముందు చూపుతో అప్పటి రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ అయినటువంటి అధ్యక్షుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. ఇవాళ మనం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామంటే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సింపుల్ మెజారిటీ చాలని చెప్పి ఆ రోజు 1950కి ముందే ఈ వచ్చే కాలంలో ఇటువంటి సంఘటన జరిగితే అన్నిటి కూడా మనం సరైనటువంటి నిబంధనలు పొందుపరచాలని చెప్పి ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రం ఈ గత 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ కృషి చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.